హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు lifestyleofindianmom. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి మీకు టైటిల్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఆ వెబ్సైట్ చెప్పేస్తానండి, తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను. సో వెబ్సైట్ వచ్చేసి WeMedia అండి. ఇది మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇదైతే చాలా జెన్యూన్ అనమాట. అంటే ఇది మనం ఇంట్లో ఉండి ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ అండి. అంటే ఇప్పుడు నేను కూడా ఒక 2 years బ్యాక్ ఇలాంటి దానికోసం చాలా సెర్చ్ చేశాను అనమాట. అంటే వర్క్ మనం ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసేవి ఏమైనా ఉన్నాయా, నేను డేటా ఎంట్రీ కానీ లేకపోతే HTML ఇవన్నీ చాలా సెర్చ్ చేశాను. బట్ నాకైతే ఏది కూడా జెన్యున్గా అనిపించలేదు. కొన్ని అయితే దొరికాయండి జెన్యున్ వెబ్సైట్స్, కాకపోతే అందులో ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. మనం పడ్డ కష్టానికి ఫలితం అయితే ఉండదు, చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో అవి మనం అంత కష్టపడి చేయలేము కాబట్టి నేను అవి చేయలేదు. సో ఇలాగ చాలామంది వెయిట్ చేస్తూ, చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు ఏమున్నాయి మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవడానికి ఏమున్నాయని చెప్పేసి. సో చాలామంది నాకు పర్సనల్గా కూడా మెయిల్ చేశారండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపించిందండి. నేను చాలా సెర్చ్ చేశాను దీని గురించి, నాకైతే 100% జెన్యూన్ అనిపించింది. సో మీలో చాలామందికి డౌట్ రావచ్చు, మీరు ఎలా చెప్పగలరు జెన్యూన్ అని చెప్పేసి. మనం జెన్యూనా ఫేకా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఏంటి అంటే ఫేక్ అనుకోండి, మీకు డెఫినెట్గా వాళ్ళు మనీ అడుగుతారు. అంటే ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది, లేకపోతే మనం ఎంట్రీ అయిన తర్వాత మీకు వర్క్ ఇవ్వాలి అంటే మీరు మాకు మనీ పే చేయాలి ముందుగానే అని అడుగుతారనమాట. సో అవి ఫేక్ అనమాట. మీకు ఎటువంటి మనీ అడగరు అనమాట. వీళ్ళు ఎటువంటి 1 రూపీ కూడా అడగరండి. జస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్తో సైన్ అప్ అయితే సరిపోతుంది. సో మీ నాలెడ్జ్ని మీరు షేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీ నాలెడ్జ్ ప్రకారం మీకు ఉన్న నాలెడ్జ్తోనే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇందులో అయితే ఈజీగా మంత్కి 10,000 నుంచి 30,000 వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండి. అది మీ స్కిల్స్ని బట్టి, అలాగే మీరు చేసేదాన్ని బట్టి అనమాట. అంటే మీరు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొని మంచి కంటెంట్గా ఉందనుకోండి, సో చాలా మంచిగా వస్తాయి. చాలామంది హౌస్ వైఫ్స్గా సెటిల్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళు కూడా జాబ్ చేయాలనుకుంటారు, బట్ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండలేరు, బయటికి వెళ్ళి జాబు చేయలేరు. సో వాళ్ళైతే దీన్ని పర్ఫెక్ట్ అనమాట వాళ్ళకి. అలాగే స్టూడెంట్స్ కూడా చాలామందికి చాలా నాలెడ్జ్ ఉంటుందండి. సో వాళ్ళు షేర్ చేసుకోవాలి అనుకుంటారు, బట్ వాళ్ళకి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అనేది ఐడియా ఉండదు. సో వాళ్ళకు కూడా, స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఒక పార్ట్ టైం జాబ్ లాగా దీన్ని చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా బాగా చదువుకొని రైటింగ్ స్కిల్స్ మంచిగా ఉండుంటాయి కదా. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా సరే దీంట్లో వర్క్ చేయొచ్చు అనమాట. లైక్ ఏం లేదండి, మనం ఒక కంటెంట్ తీసుకొని దాని గురించి ఆర్టికల్ రాసాము అంటే అది చూసే దాన్ని బట్టి మనకి మనీ అనేది వస్తుంది. లైక్ మనకి యూట్యూబ్లో ఎలాగైతే వ్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందో మనీ మనకు జనరేట్ అవ్వడం అనేది, ఇందులో కూడా ఇంతే అనమాట. ఒక 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఒక 50 రూపీస్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎలా అయితే మనకి మానిటైజేషన్ అవ్వడానికి టార్గెట్ ఉంటుందో, ఇందులో టార్గెట్ అంటే ఏముండదు దండి. జస్ట్ ఒక 5 వీడియోస్ కానీ లేకపోతే 10 ఆర్టికల్స్ కానీ రాసామంటే మనకి ఇది మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇది మొత్తం ఏంటి అనేది క్లియర్గా నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి ఎండింగ్లో యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇది స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి, అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళకి, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎవరికైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే దీంట్లో వర్క్ చేయొచ్చు. ఇది మనల్ని మనీ అడగట్లేదు కాబట్టి ఇది ఫేక్ అయితే కాదండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడే నేను ట్రై చేయలేనండి, కొంచెం టైం పడుతుంది. సో చాలామంది ఏంటంటే నాకు పర్సనల్గా మెయిల్ కూడా చేశారండి, మేము ఫేస్ చూపించలేమండి, కాకపోతే మాకు చెయ్యాలని ఉంది అని చాలామంది అడిగారు. సో ఇది ఫేస్ చూపించకుండా చేయాలనుకున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ అనమాట. మీ దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే తెలుగులో రాసుకోవచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే మీరు ఆ లాంగ్వేజ్లో ఇందులో ఆర్టికల్స్ రాసుకోవచ్చు, వీడియోస్ చేయొచ్చు, 2 చేసుకోవచ్చు. సో మాకు ఇంగ్లీష్ రాదే, మేము చేయలేకపోతున్నామే, మేము జాబ్ చేయలేకపోతున్నాము, మనకు ఇంగ్లీష్ రాదు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేను అనుకున్న వాళ్ళు కూడా తెలుగు వచ్చినప్పుడు మీకు మంచిగా దాని గురించి ఏదైనా మీకు ఏదైనా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. అలాగే మీరు ముందు అసలు ఆర్టికల్స్ చూడండి, చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా రాయాలి ఏంటి అనేది. కొన్ని రోజులు చూడండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈ ఆర్టికల్స్ చూస్తూ ఉన్నారు అంటే చాలామందికి గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి కదా. సో చాలామంది సెంటెన్స్ అనేది ఫామ్ చేయలేరు. సో మనం ఇది చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకి వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనము తర్వాత ఫస్ట్ తెలుగులో రాయండి, తర్వాత మీరు ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. అంటే మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల కూడా.
సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సైన్ అప్ అవ్వాలి ఏంటి అనేది, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఇప్పుడు మనము ఎలా సైన్ అప్ అవ్వాలనే చూద్దాము. ఇదైతే డెస్క్టాప్ వర్షన్ అండి. నేను మీకు మొబైల్లో కూడా ఎండింగ్లో జస్ట్ ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనం సైన్ అప్ ప్రెస్ చేసాం కదా, సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్తో మనం దీన్ని లాగిన్ అవ్వాలండి. మనకి మెయిల్ ఐడి కూడా అవసరం లేదనమాట, జస్ట్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సో అక్కడ సెండ్ ఓటీపీ అని మనం టైప్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది మన మొబైల్కి. ఓటీపీ టైప్ చేసి పాస్వర్డ్ కానీ ఇచ్చేసి మనం అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసాము అంటే మనకి లాగిన్ ఫోన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఉంటుందన్నమాట. అంటే మనం లాగిన్ ఓపెన్ చేసి మనం ఇందాక ఇచ్చిన ఫోన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చాము అంటే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఏంటంటే మన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలండి. అంటే మన నేమ్, మన గురించి మనము అంటే మనం ఏం చేస్తున్నాము, ఏ కంటెంట్ చేయాలనుకో, మనకి ఏది ఇంట్రెస్ట్ అని చెప్పేసి అక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. తర్వాత మన ప్రొఫైల్ ఫోటో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మీరు ఇవ్వచ్చు. తర్వాత మన ఏ ఫీల్డ్కి సంబంధించి మనం చేస్తున్నాము, లైక్ బ్యూటీ అట్లా ఏదైనా సరే మీరు ఏది చేస్తే అది, అలాగే లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ జెన్యూన్ ఇవ్వాలండి, ఫేక్ ఇవ్వకూడదు. మీరు రియల్గా చేయాలి, జెన్యూన్గా చేయాలనుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. సో ఇవన్నీ ఇవ్వండి. మీకు ఇక్కడ బ్లాగ్ ఉంటే బ్లాగ్ లింక్ ఇవ్వండి, లేదా యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లింక్ ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేశారు అంటే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు పబ్లిష్ కనుక కొట్టారంటే మీకు ఇక్కడ ఆర్టికల్ అలాగే వీడియో ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఆర్టికల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది టైటిల్ అండి. ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను కదా, ఇది టైటిల్ అనమాట. సో ఇక్కడ టైటిల్ ఇవ్వాలి మనము, దాని కింద డిస్క్రిప్షన్ అనేది రాయాలి. అంటే ఆర్టికల్ రాసేటప్పుడు మనం ఒకవేళ నెక్స్ట్ కాంపిటీషన్స్ గురించి లేదా మదర్స్ డే గురించి రాస్తున్నాం అనుకోండి, పైన మదర్స్ డే అని రాసేసి కింద దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం రాయాలన్నమాట. ఇక్కడ మనకి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అలాగే పాయింట్ వైజ్ రాసుకోవడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా చేసేసి మనం ఇక్కడ ఇవి షెడ్యూలు అలాగే మనది ఇది ఓన్ అయి ఉండాలండి, కాపీ రైటెడ్ అయి ఉండకూడదు అనమాట. నాన్ కాపీ రైటెడ్ అయితేనే ఇది ఓకే చేస్తుంది. మనం పబ్లిష్ కొట్టిన తర్వాత వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు దాన్ని చెక్ చేసి మనల్ని పబ్లిష్ చేస్తారు. సో తర్వాత రెవెన్యూ ఓపెన్ చేస్తే రెవెన్యూ అయితే ప్రజెంట్ 0 ఉందండి. మీరు 1 ఆర్టికల్ కనుక పోస్ట్ చేశారు అంటే మీకు ఒక 50 రూపీస్ వస్తుందన్నమాట. సో తర్వాత మనం రెవెన్యూ మనకు రావడానికి మనము మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో ఇక్కడ మొత్తం క్లియర్గా ఇచ్చుంటారు. దాన్ని బట్టి మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మనకి పేటిఎం ద్వారా వస్తుందండి అమౌంట్ అనేది. మినిమం 1000 రూపీస్ వస్తే మనం పేటిఎం ద్వారా మన పేమెంట్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇంకా దీని కిందకి వస్తే ఇక్కడ కాంపిటీషన్స్ ఉన్నాయండి. తెలుగు రైటింగ్ కాంపిటీషన్ ఉంది ప్రజెంట్. అవెంజర్స్ మూవీ మీద మనం రివ్యూ రాయొచ్చు, అలాగే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగు యూజర్ కాంపిటీషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఓపెన్ చేస్తే కనుక ఇది మనకి ఫిబ్రవరిలో వాళ్ళు కండక్ట్ చేశారండి. సో ఫస్ట్ విన్నర్కి 1000 రూపీస్ అలాగా ఇక్కడ మొత్తం 1000 రూపీస్, ఫస్ట్ విన్నర్కి 500, సెకండ్ విన్నర్కి 300 అలా ఇచ్చారు. సో ఇలా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అండి. కాంపిటీషన్స్లో మనము కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ప్రైమరీ మెంబర్స్కి అలాగే అడ్వాన్స్డ్ యూజర్స్ కూడా సపరేట్గా ఉంది. అలాగే పక్కన నోటీస్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు నేను మీకు వీడియో ఎలా చేయాలని చూపిస్తాను. సో వీడియో మనం పైన అప్లోడ్ చేసేసి కింద టైటిల్ అది ఏ కేటగిరీ అండ్ వీడియో కూడా మనది నాన్ కాపీరైటెడ్ అయి ఉండాలండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకి పబ్లిష్ అవుతుంది. మనం డ్రాఫ్ట్స్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మొబైల్ సెట్ అనేది చూపిస్తున్నాను. మొబైల్లో కూడా ఉందండి. మీకు దీనికి కంపల్సరీ ల్యాప్టాపే కావాలి అన్న నీడ్ లేదనమాట. మీరు మొబైల్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి సైన్ అప్ ఉంది, తర్వాత కాంపిటీషన్ స్క్రోల్ అవుతున్నాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా వీళ్ళకి కనుక క్వైరీ చేశారంటే వీళ్ళు డెఫినెట్గా వెంటనే రియాక్ట్ అవుతారు, ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంతవరకు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను మీతో షేర్ చేశానండి. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు నాకు మెయిల్ కూడా చేయొచ్చు. నా మెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో నేను కింద లింక్ ఇస్తానండి దీనిది. ఆ లింక్ ద్వారా మీరు దీన్ని ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో మీకు వాళ్ళు కూడా త్వరగా రియాక్ట్ అవుతారు. మనకి కింద కస్టమర్ కేర్ నెంబర్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి తొందరగా స్టార్ట్ చేసేయండి, ఓకేనా. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి పక్క నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.